అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ కన్నా ముందు అసలు ఈ ఛానల్ పేరు పెద్దమ్మాస్ కిచెన్ అనే ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందు మేము ఫుడ్ రెసిపీస్ ట్రై చేద్దాము, వీడియోస్ పోస్ట్ చేద్దామని అలాగే క్రియేట్ చేసామన్నమాట. అత్తమ్మ వంటలు బాగా చేస్తారు కదా, సో మేము అంటే నేను నేర్చుకుంటాను, మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా. బట్ ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్స్ అంతా మాకు అనుకూలంగా అనిపించక సో వ్లాగ్స్ అనేవి ఆపేయాల్సి వచ్చింది. ఇంకా అలా దాన్ని నేమ్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ గా మార్చాం, కానీ అది మాత్రం అలా ఉండిపోయింది అనమాట. సో ఇప్పుడు చాలా మంది కూడా అడుగుతున్నారు, మహి జున్నుకి ఫుడ్ ఏం పెడుతున్నారు అక్క, ఒక వీడియో చేయండి అని. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కొంచెము, అంటే అన్ని ఒకే వీడియోలో పెట్టకుండా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రెసిపీ మీరు నేర్చుకుంటారు, నేను నేర్చుకుంటాను అత్తమ్మ దగ్గర నుంచి అని. సో అలా అనుకుని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ అంటే అన్ని రెసిపీస్ ఒకేసారి పెట్టినా కూడా మీకు క్లమ్జీగా ఉంటుంది కదా. సో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దాంట్లో పెడితే ఏది కావాలో అది చూస్ చేసుకుని మీరు ఒకసారి చేసి మాకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ రోజు అయితే ఆకుకూరలో తీసుకుంటున్నాం అనమాట. ఆకుకూరలో తోటకూర, పాలకూర, చుక్కకూర అన్ని కూడా అత్తం చేస్తారు. సో ఈ రోజు ఏంటంటే మెంతి కూర కర్రీ చేస్తారనమాట. అది నాతోనే చేయిస్తారు. ఎలాగో కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను నేర్చుకుంటూ అత్తం దగ్గర, మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇది 3 కట్టలు మెంతికూర. దానికి కావాల్సిన 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, కొత్తిమీర. రామ్మా వస్తున్నాను. మొదలు పెడదాం. కళాయి పెట్టుకో. సో ఫస్ట్ కళాయి అత్తమ్మ నేర్పిస్తా ఉంటారు, నేను మర్చిపోతూనే ఉంటాను. సో ఫస్ట్ మా మనవాళ్ళకి నెయ్యి వాడం, ఎందుకంటే నెయ్యి వాడుతుంది తేడా వస్తుంది చెప్పి పప్పు నూనె వాడుతున్నాం. పప్పు నూనె కూరలో కూడా వాళ్ళకి ఉండే కూరలో కూడా వాళ్ళంటే మేము తింటాం కానీ పప్పు నూనె వేస్తా. అంటే వాళ్ళకి స్పెషల్ గా ఏమన్నా వండాలనుకుంటే పప్పు నూనెతో వండేస్తారు అత్తమ్మ. ఇప్పుడు పప్పు నూనెతోనే చేస్తాం. కొంచెం ఆయిల్ వేసుకుంటాం. చూడండి, చాలా ఇది కొంచెం చూపిస్తాను. ఇప్పుడు నేను ఆయిల్ తగినంత వేసుకున్నాము. సో ఇప్పుడు అది కాగిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి. ఇప్పుడు ఉల్లిపాయ అమ్మో ఏం పర్వాలేదు, ఏం పడదు, రెండు ఒకేసారి వేసి. ఉల్లిపాయలు మొత్తం 4 తీసుకున్నాము. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు. సో అవి వేగిన తర్వాత చిన్న చిన్నవి, చిన్న పెద్దవైతే 2 అవుతాయి, పెద్దవైతే 2 చాలు. ఉల్లిపాయలు వేగుతున్నాయి. సో కొంచెం ఇది బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇందాక ఫస్ట్ టమాటా అని చెప్పాను కదా, ఫస్ట్ మెంతాకు వేగాలంట. సో అందుకే మెంతాకు వేసేసుకుంటున్నాము. బాగా వేగిన తర్వాత ఇంకప్పుడు టమాటాలు అవి వేసుకోవాలి. చాలా మంది మెంతాకు చేదు అని చాలా మంది తినరు, ఇష్టపడరు. కానీ చేదే ఉండదు. మనం సరిపడగా 4 టమాటాలు అనుకో 3 కట్టలు వేసుకుంటే సరిపోతుంది. ఏం చేదు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది తిన్నారంటే వండుకోవాలి, మళ్ళీ వండుకోవాలి అనుకుంటారు. అవును, మామయ్యకి చాలా ఇష్టం. ఎవరైనా ఇష్టపడతారు. ఆ పెద్ద అసలు తినేవాడు కాదు, ఇప్పుడు వారం వండుకుంటున్నాడంట. ఇప్పుడు ఇలా నూనె కనబడుతుంది కదా, మెంతాకు కూడా నూనెలో మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా వేయాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కదా, ఇది మగ్గడానికి ఒక పావు గంట అన్న టైం పడుతుంది. సో అలా ఫస్ట్ ఒకసారి నార్మల్ గా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఇంకొక 5-15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇంకా చెక్ చేసుకోవాలి మగ్గిందా లేదా అని. సో ఒక పావు గంట అయ్యింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోవాలి మగ్గిందా లేదా అని. ఇలా వాటర్ గా వస్తే మగ్గినట్టు. సో చూస్తున్నారు కదా, టమాటా అంతా కూడా చిన్నగా అయిపోయాయి. ఇప్పుడు సరిపడా అదేలే, మనం ఎంత తింటామో దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి. పసుపు అంతే. తెలియని వాళ్ళు ఎవరు లేరు, కానీ చాలా మంది మెంతికూర అంటే భయపడతారు. మా పిల్లలు కూడా బాగా అలవాటు చేశాను. సో ఉప్పు, పసుపు వేసుకున్నాము. ఇంకా బాగా కలుపుకోవాలి. చూస్తేనే కాదు, ఎక్కువ కూర కూడా అక్కర్లా, కొంచెం కూర వేసుకొని అన్నం చక్కగా పల్లె అన్నం తినేయచ్చు. బాగా టేస్టీగా ఉంటుంది. కారం వేసుకుందాం. కారం కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. మా పిల్లల కోసం కాబట్టి 1.5 స్పూన్ వేసారు. తింటారు, మా వాళ్ళు కూడా తింటారు. కారం తింటారు. అసలు కారం తినరు అంటే కనుక ఒక 1 స్పూన్ కన్నా తక్కువ వేసుకున్నా సరిపోతుంది.
ఇంకా కారం వేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ వరకు అలా మూత పెట్టి మగ్గనిచ్చేసుకుని ఇంకా తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసేస్తున్నా కొత్తిమీర వేసేసి మా మహికి జున్నుకి ఆకలేస్తుందంట. వంటగదిలో అంట ఏడుస్తున్నారు. మహిళ ఆకలేస్తుంది చెప్పు. ఈడ ఉంది కానీ అమ్మా అల్లసేకు. వేడి వేడి మెంతికూర రెడీ. చాలా సింపుల్ గా చేయటమే మెంతికూర టమాటా. కట్టేస్తుంది, అయిపోయింది. అంతే గైస్, ఎంతో సింపుల్ గా చేసుకునే మెంతాకు టమాటా కూర రెడీ. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. హెల్దీకి హెల్దీ అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకేమైనా కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోస్ లో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాము. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.